హలో వెల్నెస్ వారియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆహారం ఔషధం, అందరికీ ఆరోగ్యం ఔషధాల ఆహారం. ఈరోజు మనం తెలుసుకోబోయే ఔషధాల ఆహారం అదే చంటి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు రక్తం మరియు ఎముకల బలం కోసం ఒక మంచి మిల్క్ పౌడర్, అదే కేఫ్ పౌడర్. అంటే కాల్షియం మరియు ఐరన్ పౌడర్. దానికి కావలసిన పదార్థాలు ఏంటో మరియు దాని తయారీ విధానం ఏందో తెలుసుకుందాం ఇప్పుడు. మొలకెత్తిన గోధుమలు, మొలకెత్తిన రాగులు, ఓట్స్, ఫ్లాక్స్ సీడ్స్. ముందుగా ఒక ప్యాన్లో వీటన్నిటిని ఒకటొకటిగా వేయించుకోవాలి. గోధుమలు, రాగులు మాత్రం కాస్త ఎండబెట్టుకున్న తర్వాత వేయించుకోవాలి. వాటిని కూడా ఇలా బాగా ఎండలో ఎండిన గోధుమలు మరియు రాగులని దూరగా వేయించుకోవాలి. గ్రైండర్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. దీనికి కొలతలు ఏంటంటే, 1 కప్పు గోధుమలకి 1/2 కప్పు రాగులు, 1/2 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ మరియు ఓట్స్ తీసుకోవాలి. అన్నీ బాగా వేయించుకున్న తర్వాత పౌడర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అదే ప్యాన్లో మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్లో కలిపేసుకోవాలి. మిక్సీ వేసేటప్పుడు దానిలో దాల్చిని మరియు ఇలాచీ పౌడర్ 2-3 ఇలాచీలు వేసేస్తే చాలా బాగుంటుంది. రుచి కూడా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఇలా చేసిన పౌడర్ 1 కప్పు పాలలో 1 స్పూన్ పౌడర్ వేసి తాటి బెల్లం వేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఎంతో బలవర్ధకమైన కేఫ్ పౌడర్ మిల్క్ రెడీ. దీన్ని కేఫ్ పౌడర్ అని ఎందుకు అన్నామంటే, కాల్షియం మరియు ఐరన్ ఎక్కువగా ఉడకెత్తిన గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఒక మంచి పోషకాహారం అని చెప్పొచ్చు. ఇవి ప్రోటీన్కి మంచి మూలం. అంతేకాదు, అనేక తీవ్రమైన వ్యాధులను కూడా నివారించడానికి ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. మొలకెత్తిన గోధుమలు మరియు రాగులు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సాధారణ ధాన్యాలతో పోలిస్తే మొలకెత్తిన ధాన్యాలు ఎంజైమ్స్ యాక్టివేట్ అయిపోయి వాటిలో ఉండే న్యూట్రియంట్స్ శరీరానికి త్వరగా అందేట్టుగా చేస్తాయి. వాటిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, బి, సి, ఈ లాంటివి ఉంటాయి. ఎత్తిన గోధుమల్లో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల బోన్స్ ని స్ట్రాంగ్ గా ఉంచుతుంది. ఎత్తిన రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని కూడా పెంచుకోవచ్చు. అంతేకాదండి, ఇది డయాబెటిక్ వాళ్ళకు ఒక సూపర్ ఫుడ్ అని కూడా చెప్పచ్చు. ఇన్ని పోషక విలువలున్న ఒక మంచి హెల్దీ టేస్టీ మిల్క్ పౌడర్ చేసుకొని తాగుదామా?